గతంతో పోలిస్తే వారం రోజులుగా కురిసింది మామూలు వానే కానీ అపార నష్టాన్ని మిగిల్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాలను అతలాకుతలం చేసింది. దీనంతటికీ కారణం రాష్ట్ర సరిహద్దుల్లోని పెదవాగు ప్రాజెక్టుకు గండిపడ్డమే. వేలాది ఎకరాల పంట నీట మునిగిపోగా 20 ఏజెన్సీ గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మూగజీవాలెన్నో వరదలో కొట్టుకుపోయాయి. ప్రాణాల అరచేతిలో పట్టుకొని ప్రజలు తలో దిక్కుకు చెల్లాచెదరైపోయారు. వరదల్లో చిక్కుకున్న 40 మంది కూలీలను ఇరు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి కాపాడగలిగాయి. అకాల విషాదాన్ని మిగిల్చిన పెదవాగు ప్రాజెక్ట్ బీభత్సంపై మా ప్రతినిధి నారాయణ గ్రౌండ్ రిపోర్ట్. గురువారం రాత్రి అకస్మాత్తుగా పెద్దవాగు ప్రాజెక్టుకు 3 చోట్ల గండిపడటంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజల్లో భయాందోళనకు గురయ్యారు. తాము పుట్టినప్పటి నుంచి ఇన్ని నీళ్లను చూసి ఎరగమని చెబుతూ వరద నుంచి తప్పించుకోవడానికి పారిపోయామంటున్నారు స్థానికులు. అసలు మామూలుగా ఉండలేదు. అసలు పైనుంచి చూస్తుంటే అసలు మేఘకొని వచ్చినట్టుగా ఉన్నాయి నీళ్లు. ఇక వచ్చి పైన పడేలాగా ఉన్నాయని భయం వేసింది. ఇక అసలు మామూలు మేము చూసేటప్పటికి అసలు ఉండలే నీళ్లు. అసలు పైన వచ్చి పైన పడేలాగే ఉన్నాయి. కట్ట మీద నుంచి పైకి దూకి పడేలాగా ఉన్నాయి నీళ్లు. బొచ్చరగూడ నుంచి ఇటు మొత్తం నీళ్ళంతా ఇటే వచ్చేది. ఇంకొస్తుంటే సామనాలని ఇటు పై పక్క మూసుకెళ్లే వాళ్ళం. చూస్తుంటే గుండెకు దడదడదడలాడిపోయేది. అంత నీళ్ళు వచ్చిందండి. అప్పుడైతే అంత పెద్దగా రాలే, ఇంత పెద్దగా తగ్గలే. ఈసారి బాగా పుల్లుగా వచ్చింది. మొత్తం అసలు ఎలాగుందంటే అట్లుంది. వాగు దగ్గరికి వచ్చి చూసిన తమకు వరద ప్రమాదం తెలిసిందని మరికొందరు స్థానికులు చెబుతున్నారు. అప్పటికే వరదలో చిక్కుకుపోయిన తమ వారికి ఓవైపు ధైర్యం చెబుతూనే మరోవైపు అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. అర్ధరాత్రికి హెలికాప్టర్లు వచ్చి తమ వారిని రక్షించాయని చెబుతున్నారు. మధ్యాహ్నం అప్పటికే వరద ఎక్కువైపోయింది. ఇక మేము బ్రిడ్జి దగ్గర ఆగిపోయినాం. ఆ బ్రిడ్జి దగ్గర ఆగిపోయిన తర్వాత మాకు ఎట్టి వెళ్ళడానికి దారి లేదు, మా దగ్గరికి ఎవరు రావడానికి కూడా దారి లేదు. ఇప్పటి వరకు అయితే రాలేదండి. మేము పుట్టిన కాడ 35 సంవత్సరాలు ఇప్పుడు నాకు. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు రాలేదు. అంటే రేపు వాళ్ళంతా హెలికాప్టర్లు అన్నీ వచ్చేసరికి 4 అయిపోయింది. మన అశ్వారావుపేట పెదవాగు ప్రాజెక్టు దగ్గర ఉన్న ప్రాజెక్టుకి సామర్థ్యానికి మించి పెద్ద ఎత్తున కూడా పైనుంచి అకస్మాత్తుగా వరద వచ్చింది. ఈ చూడొచ్చు 150 మీటర్ల పొడవైనటువంటి కట్ట పూర్తిగా కూడా తెగిపోయి మనం కిందికి దిగువ స్థాయిలో ఉన్నటువంటి మొత్తం పంట చేలు ఇతర గ్రామాల మీదకి పెద్ద స్థాయిలో వరద వచ్చింది. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమై కింది స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే దిగువన ఉన్నటువంటి గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేసి మెరక ప్రాంతానికి తరలించారు. లేకపోతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేదనేది ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పెదవాగు ప్రాజెక్టు మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతం. ఇది విభజన జరిగినప్పుడు ఇది 2 రాష్ట్రాలు కూడా సమన్వయం చేసుకుంటూ దీన్ని మెయింటైన్ చేయాలి, దీని నిర్వహణ సంబంధించినటువంటిది ఆ రోజు జరిగినటువంటి ఒప్పందం. కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు కానీ అధికారులు పూర్తి స్థాయిలో దీన్ని నిర్వహణలో పూర్తి స్థాయిలో లోపం అనేది కనిపిస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మెయింటెనెన్స్కి నోచుకోవట్లేదు. మనం ఇక్కడ చూపిస్తున్నటువంటి గేట్లు, మన వెనకాల చూపిస్తున్నటువంటి గేట్లు మొత్తానికి ప్రాజెక్టుకి మొత్తం 3 గేట్లు ఉన్నాయి. ఈ 3 గేట్లలో నిన్న పెద్ద వరద వచ్చినప్పుడు 2 గేట్లు మాత్రమే తెరుచుకున్నాయి. 3వ గేటు తెరుచుకోవటంలో ఆలస్యమైంది. అంటే గేట్లకి నిర్వహణలో కానీ దానికి గ్రీజు పూయటంలో కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారు. అందుకనే అకస్మాత్తుగా వరద వచ్చినట్టు సమయంలో ఆ వరదని కిందికి పంపించే ప్రయత్నం చేసినా కూడా చాలా ఆలస్యమైందనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ వరద మొత్తం కూడా ప్రాజెక్టు నిండి ఈ కట్ట మీద నుంచి ప్రవహించి దిగువ ప్రాంతానికి వెళ్ళిపోయింది. అంటే పెద్ద స్థాయిలో అవుట్ఫ్లో కంటే ఇన్ఫ్లో ఎక్కువగా వచ్చిందనేది అధికారులు చెప్తున్నారు. అంటే మనకి ఇప్పుడు నిన్న అవుట్ఫ్లో 40,000 క్యూసెక్కులు ఉంటే ఆ సామర్థ్యానికి మించి దాదాపుగా అదనంగా 30,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావటం వల్లే ప్రాజెక్టు సామర్థ్యానికి మించి కట్టెక్కి వరద వెళ్ళిపోయిందనేది. మొత్తం 3 చోట్ల కూడా గండిపడింది. మనం చూపిస్తున్న ఈ ప్రాంతం మొత్తం తెగిపోయింది. పైనుంచి వస్తున్నటువంటి వరదకి దాదాపుగా 150 నుంచి 200 మీటర్ల కట్ట పూర్తిగా కూడా కొట్టుకొని పోయింది. ఈ విధంగా 3 చోట్ల గండ్లు పడింది. ప్రస్తుతం ఉన్నటువంటి మనం చూపిస్తున్నటువంటి ఈ రివిట్మెంట్ కానీ లేకపోతే ఈ పక్కన ఉన్నటువంటి మట్టి కట్ట కూడా దాదాపుగా క్రమక్రమంగా కోతకి గురవుతూ తెగే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంది. అంటే ప్రమాదపటంచున ప్రాజెక్టు ఉంది. దిగువన ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల గ్రామాలు ప్రజలు రైతులు కూడా బిక్కుమనుకుంటూ ఏ క్షణం ఏం జరుగుతున్నటువంటి ఆందోళనలు అయితే ఉన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు నిర్వహణ 2 తెలుగు రాష్ట్రాలది కావటం, దీన్ని మెయింటెనెన్స్ చేయడంలో ఇరు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే నేడు ఈ దుస్థితికి కారణమని రైతు సంఘం అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. పెదవాగు ప్రాజెక్టు ప్రస్తుతం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు.
16,000 ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకి ఆ నీళ్లు అకస్మాత్తుగా రావడం వల్ల దీని మెయింటెనెన్స్ కోసమని 2 రాష్ట్రాలు కూడా డబ్బులు కేటాయించి మెయింటైన్ చేయాలి అని చెప్పేసి విభజన ఒప్పందాల్లో ఉన్నాయి. ఆ విభజన ఒప్పందాల్లో ఉన్నటువంటి అంశాలని సరిగ్గా పరిష్కరించుకొని ఇది బోర్డర్లో ఉండడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏమిటి అని అంటే తెలంగాణ ప్రాంతంలోనేమో ప్రాజెక్టు ఆయకట్టు ఇదంతా ఉంది, సాగు ఆయకట్టు ఎక్కువ ఆంధ్ర ప్రాంతంలో ఉంది. 2 రాష్ట్రాలు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల, దీని మెయింటెనెన్స్లో వచ్చినటువంటి లోపం వల్ల ఈరోజు ఈ దుస్థితి దాపురించింది. అకస్మాత్తుగా వరద రావటం, ప్రాజెక్టుకు గండిపడటం, భారీగా నష్టం వాటిల్లటానికి ఏపీ అధికారులే కారణమని స్థానిక సిపిఎం నేత ఆరోపిస్తున్నారు. 14 గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు అందించేటటువంటి దాంట్లో ఇటు ఆంధ్ర అటు తెలంగాణ 2 ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఆంధ్ర సంబంధించినటువంటి అత్యధిక గ్రామాలు పోలవరం ముంపులో ఉన్నాయనేటటువంటి పేరుతోటి ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ అంటే పునరుద్ధరించేటటువంటి దాంట్లో కానివ్వండి, లేదనుకుంటే ఇప్పటిదాకా మెయింటెనెన్స్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి ఫలితంగానే ఈ నష్టం అనేటటువంటిది జరిగిందనేటటువంటిది కనపడుతుంది. జలగం వెంగళరావు హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు అప్పట్లో 10ల సంఖ్యలో సిబ్బంది నిరంతరం సేవలందించేవారని, ప్రస్తుతం ఉన్న ఏఈ, డిఈలు ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఏ ఆఫీసర్ వచ్చినా ఇవాళ ఉన్న ఆఫీసర్లు డి గారు కనీసం చెరువు లాకులని మేము కొత్తగూడెం పోయి ధర్నా చేసి పరిస్థితి ఎట్టు ఉందండి, కింద పంటలు పండేటట్లు లేవు, నీళ్ళు మొత్తం లీకులు అయినాయండి, మొత్తం చేసి ఇదైపోతున్నాయి సార్ అంటే పట్టించుకోకుండా సంవత్సరం దాకా కూడా దిక్కు మొక్కు లేకుండా ఆ సంవత్సరం కొద్దిగా చేశారు. ఆ లాకులు కింద వాచర్లు వేయలేదు. వేయకపోగా వీడు లీకులు పోతానా ఎట్లా పండించుకున్నామండి, ఈడు ఉన్నదాన్ని చేయండి అంటే మనం చేసి మోటార్ పోయిన పరిస్థితి కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈ గతి మా ఆఫీసర్ల ద్వారాగే అయిందండి. జై గారు, డి గారి ద్వారాగే దీని కారణం ఇట్లా తేగటానికి 3 లాగులు ఎత్తుంటే ఈ కారణం జరగదండి. ఈ వాగు కిందనే తాము వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామని, అనుకోకుండా వచ్చిన వరద వల్ల ఇప్పుడు తమ భూముల్లో ఇసుక మేటలు వేసిందని, ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. కింద మాది ఆయకట్టు ఉంది సార్, దగ్గర ఒక 22,000 ఎకరాల ఆయకట్టు ఉంది. మొత్తం నిన్న కురిసిన వర్షానికి గండి పడిపోయి చేలలో వరద పడింది సార్. మొత్తం పొలాల నిండా ఇసుక మేట్లు పట్టేశాయి. మాకు తక్షణమే గవర్నమెంట్ ఆదుకొని తాత్కాలిక మరమ్మతులు చేసి వ్యవసాయ పొలానికి నీళ్లు కావాలని మేము కోరుకున్నామండి. పెద్దవాగుకు గండిపడిన సమాచారం అందిన వెంటనే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి స్పందించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగరాదని అధికారులను ఆదేశించారు. సీఎస్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన చర్యలు తీసుకున్నారు. ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం, పంట నష్టం భారీగా జరిగింది. మరోవైపు గండి పూడ్చడానికి 20 కోట్ల మేరకు ఖర్చవుతుందని అధికారులు లెక్కలు కట్టారు.